ఇప్పుడు మనం భగవద్గీతలో నుంచి ఒక 6 శ్లోకాలు నేర్చుకుందాం. మనం చెప్పుకోబోయే శ్లోకాలు 18వ అధ్యాయం 22, 23, 24, 25, 26, 27, అలాగే 28, 23 నుంచి 18వ అధ్యాయం 23 నుంచి 28 వరకు 6 శ్లోకాలు. ఈ 6 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే 3 రకాల కర్మలు, 3 రకాల కర్తలు ఉంటారు. 3 రకాల కర్మలు, మనం చేసే కర్మలు 3 రకాలు. ఆ చేసే కర్తలు వాళ్ళు కూడా 3 రకాలుగా ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు? 18వ అధ్యాయం. ఎన్ని శ్లోకాలు? ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు? 23 నుంచి 28 వరకు. దానిలో ఏం చెప్తున్నారు భగవంతుడు? 3 రకాల కర్మలు, 3 రకాల కర్తలు. ముందుగా 23వ శ్లోకం నేను చెప్తాను, మీరు తిరిగి చెప్పండి. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. మనము ఇంత క్రితం అనేక సార్లు 3 గుణాలు అని చాలాసార్లు విన్నాం. ఎవరికైనా భగవద్గీతలో భగవంతుడు చెప్పిన ఆ 3 గుణాలు ఏమిటో తెలుసా? ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇప్పుడు ఈ 3 రకాల కర్మలు అంటే సత్వగుణంలో చేసే కర్మ, రజోగుణంలో చేసే కర్మ, అలాగే తమో గుణంలో చేసే కర్మ ఏమిటో చెప్పుకోబోతున్నాం. ముందుగా సత్వగుణానికి సంబంధించిన కర్మ ఎలా ఉంటుందో చెప్తున్నాడు భగవంతుడు. యత్తత్ సాత్వికముచ్యతే, అది సత్వగుణానికి సంబంధించిన కర్మ. యత్తత్ సాత్వికముచ్యతే, అది అది సత్వగుణానికి సంబంధించిన కర్మ. అది ఎలా ఉంటుంది? నియతంగా ఉంటుంది. అంటే క్రమబద్ధీకరించబడింది, క్రమబద్ధంగా ఉంటుంది, నియమబద్ధంగా ఉంటుంది. నియతం అంటే నియమబద్ధంగా ఉంటుంది. సంగరహితం, ముందుగా నియతం అంటే క్రమబద్ధీకరించబడింది, అంటే నియమబద్ధంగా ఉండేది. సంగరహితం, ఆసక్తి లేదు. సంగం అంటే ఆసక్తి. సంగరహితం, ఆసక్తి లేనటువంటిది. అరాగద్వేషతః, రాగద్వేషాలు లేనిది. అరాగద్వేషతః కృతం, రాగద్వేషాలు లేకుండా చేయబడింది. అపరప్రేప్సునా, కర్మఫలము కోరని వాళ్ళతోటి చేయబడినది, అంటే ఫలాపేక్ష లేకుండా చేయబడేది. అఫలప్రేప్సున కర్మ యత్తత్ సాత్వికముచ్యతే, ఆ కర్మ సాత్విక కర్మ. క్రమబద్ధీకరించబడింది, ఆసక్తిరహితంగా, రాగద్వేషరహితంగా, ఫలాపేక్షరహితంగా చేయబడే కర్మ సత్వగుణానికి సంబంధించినదిగా చెప్పబడును. అటువంటి కర్మ సత్వగుణానికి సంబంధించింది.
శిల ప్రభుపాదుల వారి భాష్యం అందులో చెప్తున్నారు, సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శాస్త్రముల్లో నిర్దేశించబడిన స్వధర్మములను, అంటే అసలు కర్మ అంటే ఏమిటి అంటే స్వధర్మాచరణ కర్మ. ఆ స్వధర్మాచరణ మనం ఊహించుకున్నది కాదు, ఇదే నా కర్తవ్యం. చాలామంది చెప్తుంటారు, వాళ్ళ ఇష్టం వచ్చిన పని చేస్తూ ఉంటారు, ఇదే నా కర్తవ్యం అని చెప్తుంటారు. అలా కాదు, కర్మ అంటే స్వధర్మ ఆచరణ. మరి ఆ స్వధర్మం నా కర్తవ్యం ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది అంటే సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి శాస్త్రముల్లో నిర్దేశించిన విధంగా. అంటే మనం ఏ వర్ణంలో ఉన్నామో మనకు తెలుసుకోవాలి, మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో మనం తెలుసుకోవాలి. మన వర్ణానికి ఆశ్రమానికి అనుగుణంగా చేసే కర్మ, శాస్త్ర విహితంగా చేసే కర్మ, ఆ కర్మ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కర్మ అంటే ఏదో ఒక పని చేయడం, దాన్ని కూడా కర్మ అంటారు, అది కాదు. లేకపోతే ఒక్కొక్కసారి నా కర్మ ఇలా అయింది అంటాం. ఆ కర్మ ఏమిటి? ఆ కర్మ అంటే నాకు ఇలా అనుకోకుండా ఏదో చెడు జరిగింది అని, ఆ కర్మ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ కర్మ అంటే శాస్త్ర విహితమైన కర్మ, స్వధర్మము, వర్ణాశ్రమ ధర్మాలకు అనుగుణంగా చేయబడిన కర్మ. ఆ కర్మము ఆసక్తి లేకుండా, స్వామిత్వం లేకుండా, ఆసక్తి అంటే ఇది చేయాలి 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 చేయాలి, నాకు ఇష్టం కాబట్టి చేయాలి, లేకపోతే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయను, ఇట్లాంటి భావన లేకుండా. అలాగే ఒకరోజు చేస్తాను ఒకరోజు చేయను, అలా కాదు. నియమబద్ధంగా చేసేది. సంఘరహితం అంటే ఆసక్తి లేకుండా చేసేది. అటువంటి కర్మ. తర్వాత స్వామిత్వం లేకుండా చేసేది. స్వామిత్వం అంటే ఏంటి? నేనే చేస్తున్నాను అనే భావన లేకుండా, రాగద్వేషాలు లేకుండా, నిస్వార్థంగా భగవంతుని ప్రీతి కొరకు కృష్ణ చైతన్యంతో చేయబడినప్పుడు అట్టి శాస్త్ర విహితములైన స్వధర్మములు సత్వగుణ ప్రధానములుగా చెప్పబడతాయి. ఏ కర్మ సత్వగుణ ప్రధానమైనది అంటే ఎందులో ఫలాపేక్ష లేదో, ఏం చేసినా ఏదైనా ఒకటి చేయండి అని ఎవరికైనా చెప్తే ముందుగా అడుగుతారు, ఇది చేస్తే నాకేమొస్తుంది, అలాంటి భావంతో చేయకూడదు. ఆ తర్వాత ఇష్టమైనవి చేయడం, ఇష్టం లేని వదిలిపెట్టడం, అలా చేయకూడదు. చేయాలనే విపరీతమైన ఆసక్తి, చేయకూడదనే విపరీతమైన అనాసక్తి, అలా ఉండకూడదు. ఒకసారి చేస్తూ ఒకసారి మానేస్తూ అలా ఉండకూడదు. నియతం. ఇలాంటి కర్మ సత్వగుణ ప్రధానమైంది. అంటే శాస్త్ర విహితమైన స్వధర్మము, కృష్ణ చైతన్యంతో నిస్వార్థంగా భగవంతుడి ప్రీతి కొరకు రాగద్వేషాలు లేకుండా క్రమబద్ధంగా ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ సత్వగుణ ప్రధానం. ఆ తర్వాత 24వ శ్లోకంలో రజోగుణంలో ఉండే కర్మ గురించి చెప్తున్నారు. ఇంకొకసారి, యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. యత్తు కామేప్సునా కర్మ, కామ్యకర్మ ఫలములను కోరే వాళ్ళతోటి, యత్తు కామేప్సునా కర్మ, ఫలాపేక్షతోటి, విపరీతమైన కామంతో, ఏదో కోరికతోటి చేసే కర్మ సాహంకారేణ వా పునః, లేకపోతే చాలా అహంకారంతో చేసే కర్మ. క్రియతే బహుళాయాసం, అలాగే అధికమైన ప్రయాసతోటి చేసే కర్మ.
తద్రాజసముదాహృతం. అటువంటి కర్మలు రాజస కర్మలు అని చెప్పబడతాయి. అటువంటి కర్మ రాజస కర్మ. కోరికలను తీర్చుకోవడం కోసం చేసే కర్మ, లేకపోతే అహంకార భావంతో చేసే కర్మ, లేక అధిక ప్రయాసతో చేసే కర్మ, అది రజోగుణానికి సంబంధించిందిగా చెప్పబడుతుంది. కేవలం కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే చేసేది, లేకపోతే మన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడం చేసేది అహంకార భావంతో చేసేది, లేకపోతే బహుళాయాసం అధిక ప్రయాసతోటి విపరీతమైన చెమటోడ్చి భౌతికమైన సుఖాల కోసం చెమటోడ్చి చేసే కర్మ, అది రజోగుణానికి సంబంధించింది. ఇందాక సత్వగుణానికి సంబంధించిన కర్మ చెప్పుకున్నాం. అది ఎలా ఉంటుంది? నియతం, క్రమబద్ధంగా, సంగరహితం, ఆసక్తి లేకుండా, అరాగద్వేషత, రాగద్వేషాలకు అతీతమైంది, అరాగద్వేషత కృతం, అఫలాప్రేప్సునా, ఫలాపేక్ష లేకుండా చేసే కర్మ యత్తత్ సాత్వికం ఉచ్యతే, అది సాత్విక కర్మ. ఇప్పుడు రజోగుణంతో కర్మ చెప్పుకున్నాం. యత్తు కామేత్సు నా కర్మ, కేవలం కామేచ్ఛతోటి కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే చేసే కర్మ. సాహంకారేణ వా పునః, లేదా అహంకారంతో మన గొప్పతనాన్ని, మన మదాన్ని ప్రదర్శించుకోవడం కోసం చేసే కర్మ, అది రాజసిక కర్మ. లేదా క్రియతే బహుళాయాసం, అత్యధికమైన శ్రమతోటి చేసే కర్మ, అది తద్రాజసముదాహృతం, అది రాజసికంతో, అది రాజస కర్మ అని చెప్పబడుతుంది. అది రెండవ రకం. ఇప్పుడు మూడవ రకం కర్మ గురించి చెప్తున్నారు. అనుబంధం క్షయం హింసా అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. అనుబంధం అంటే బంధాన్ని కలిగించబోయేది, భవిష్యత్తులో బంధాన్ని కలిగించబోయేది అనుబంధం. క్షయం అంటే వినాశనం చేసేది, నాశనం చేసేది. హింస ఇతరులకు హింస కలిగించేది. అనపేక్షం ఉపేక్ష లేకుండా చేయడం అనపేక్ష అంటే పరిణామాలు పట్టించుకోకుండా, ఇలా చేస్తే ఏమవుతుందో అని ఆలోచించకుండా చేసేది. ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు. ఇలా చేస్తే ఏమవుతుంది అని ఆలోచించరు. ఎప్పుడో ఒక రోజు పడిపోతారు, పోతారు. అలా చేసేది అనపేక్ష. అనపేక్ష చ పౌరుషం, సామర్థ్యంతో. పౌరుషం అంటే ఒక రకమైన నేనే గొప్పవాణ్ణి అనే భావంతో. పౌరుషం మనం చెప్తారు కదా, ఎందుకంత పౌరుషం నీకు, ఎందుకంత రోషం, పౌరుషం. మోహాద్ ఆరభ్యతే, మోహంతో ఆరంభించబడినట్టిది. యత్తత్ తామసముచ్యతే, అది తమోగుణానికి సంబంధించింది. శాస్త్ర నిర్దేశాలను నిరసించి భవిష్యత్ బంధమును కానీ, పరహింసను కానీ, పర దుఃఖాన్ని కానీ లెక్క చేయక మోహంతో చేయబడే కర్మ తమోగుణానికి సంబంధించిందిగా చెప్పబడుతుంది. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఆయన భాష్యంలో. మానవుడు తాను చేసే కర్మల వివరాలను ప్రభుత్వమునకు కానీ, యమదూతలు అని పిలువబడు దేవాది దేవుని ప్రతినిధులకు కానీ జవాబు చెప్పుకోవలసి ఉండును. మనం ఏవో కర్మలు చేస్తుంటాం, మన కర్మలు జవాబుదారీగా ఉండాలి. బతికున్నప్పుడు ప్రభుత్వానికి జవాబుదారీగా,
మనం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంటాం. అమెరికాలో అయితే అలా రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తిరిగి రండి, తర్వాత రోజు పోస్ట్లో మీకు చలానా వస్తుంది. మీరు నిన్న అక్కడ ఫాస్ట్గా తిరిగారు కదా, స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళిపోయారు, ఈ డబ్బులు కట్టండి అని. మనం చేసే పనులు తర్వాత ఏదో మనం చేసేసి వెళ్ళిపోయామనుకుంటాం. అక్కడ ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది, సీసీటీవీలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, తర్వాత సిఐడీలు ఉన్నారు. తర్వాత వాళ్ళు మనం చేసిన తప్పును ఒకప్పుడు ఏదన్నా చేస్తే అది ఎవరికి తెలియదులే అనుకునేవాళ్ళు. ఇప్పుడు చూడండి, మనం పేపర్లో ప్రతిరోజు చూస్తున్నాం. మొన్న ఒక ఆవిడ వాళ్ళ భర్తను దారుణంగా చంపేసి ఒక ప్రియుడితో కలిసి ఒక డ్రమ్లో పెట్టి సీల్ చేసేసి ఎవరికి తెలియదు అనుకుంది. తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది, పట్టుకున్నారు ఆమె. అలా పరహింస, ఇంకోటి ఏంటంటే క్షయం, నాశనం కోరుకొని చేసేది హింస, ఇతరులను హింసించేది. ఇట్లా ఈ చేసే కర్మలన్నీ కూడా మనం ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. చచ్చిపోయాక యమదూతలకు జవాబుదారీగా ఉండాలి, జవాబు చెప్పుకోవాలి వాళ్ళకి. ఇక్కడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేదు. బాధ్యతారహితంగా చేయబడే కర్మ ఎల్లప్పుడూ శాస్త్రాదేశములైన ధర్మ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉంటుంది. ఏదైనా బాధ్యతారహితంగా చేశామనుకోండి, అది ఖచ్చితంగా శాస్త్ర ఆదేశాలకు విరుద్ధంగానే ఉంటుంది, అది వినాశకరంగా పరిమణిస్తుంది. అట్టి బాధ్యతారహితమైన కర్మలు ఎప్పుడు హింసతోటి ఇతరుల జీవులకు హాని కలిగిస్తాయి. ఇప్పుడు చూడండి, చాలామంది అనుకుంటారు ఏం తప్పు, శనివారం తినకూడదు కానీ మిగతా రోజుల్లో నాన్ వెజ్ తినచ్చు కదా, తప్పేం లేదు, అందరు తింటున్నారు, అన్ని షాపులు ఉన్నాయి, చాలామంది తింటున్నారు అని అనుకుంటుంటారు. ఇట్లా హింసతో చేసే కర్మలు ఇవి తమో గుణంలో చేసేవి. ఇప్పుడు మనం వాళ్ళని చంపేసామనుకోండి, రేపు మనం కూడా అలాగే అదే జంతువులతోటి ఇంకో జన్మలో మనం చచ్చిపోవాల్సి వస్తుంది. ఒక జన్మలో ఎప్పుడు ఒక ఆయన 100 మంది పిల్లల్ని చంపాడంట వాళ్ళ తల్లిదండ్రులు బతికున్నప్పుడు. ఇంకో జన్మలో ఆయన ధృతరాష్ట్రుగా పుట్టాడు. ఆయన 100 మంది పిల్లల్ని అన్నాడు, కానీ ఆ 100 మంది చచ్చిపోయారు. ఎందుకంటే అప్పుడెప్పుడో చేసిన జన్మలో తప్పకు ఇప్పుడు మళ్ళీ అనుభవించవలసి వచ్చింది. ఎక్కడో చచ్చిపోయారు ఆయన, కానీ ప్రత్యక్షంగా టీవీలో రిలే చేసి చూపిస్తున్నట్టు పక్కనే సంజయుడు చెప్తున్నాడు, ఒకటో వాడు ఇప్పుడు ఒకటి పోయాడు, భీముడు ఒకటి చంపేశాడు, వాడిని వీళ్ళు నొక్కేశారు, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది, వాడిని గుండెలు చీర్చారు, రక్తం దాగారు, వీడిని తొడలు పగలగొట్టారు, చంపేశారు. పక్కనే రన్నింగ్ కామెంటరీ చెప్తా ఉన్నాడు. ఎంత దుఃఖం కలిగింది. నువ్వు 100 మంది తల్లిదండ్రులకు దుఃఖం కలిగించావు ఏదో జన్మలో, ఇప్పుడు నీకు అలాగే జరుగుతుంది. స్వీయ అనుభూతిపై ఆధారపడి అట్టి బాధ్యతారహితమైన కర్మ చేయబడు. అంటే ఏదో ఒక ఆనందం కోసం. చూడండి, వీళ్ళిద్దరూ ఈ భర్తను చంపేసిన ఆవిడని తీసుకెళ్ళి జైల్లో పెడితే అక్కడ కూడా అన్నం తినట్లేదంట. మాదక ద్రవ్యాలు కావాలి, ఇంకా డ్రగ్స్ ఇవ్వండి, నాకు అవి లేకపోతే నేను ఉండలేనని చెప్తాం. అవన్నీ మోహంతో కూడినట్టువని చెప్పబడును. మోహంతో కూడిన ఇట్టి కర్మ తమో గుణానికి సంబంధించిగా చెప్పబడుతుంది. శిల ప్రభుపాదుల వారు చెప్పినవి మోహంతో చేసే కర్మలు, మోహంతో. ఇలాంటి కర్మలు తామసిక కర్మలు. మళ్ళీ ఒకసారి, సాత్విక కర్మలు ఎలా చేస్తాము? నియతంగా, నియమబద్ధంగా, క్రమబద్ధంగా, సంగరహితం, ఆసక్తి లేకుండా. అలాగే రాగద్వేషాలు లేకుండా, అలాగే ఫలాపేక్ష లేకుండా. రజోగుణంతో చేసే కర్మలు కామేప్సునా కర్మ, విపరీతమైన కోరికలు తీర్చుకోవడం కోసం, లేదా అహంకారంతో, సహంకారం, లేదా అధిక ప్రయాసతో చేస్తాం. అది రజోగుణంతో చేసే కర్మ. ఇప్పుడు తమో గుణంతో చేసేది బంధించేది. మనం జైల్లో కూడా ఉండొచ్చు భవిష్యత్తులో అటువంటి కర్మలు చేస్తే. ఒకవేళ ఈ జైల్లో తప్పించుకున్నా ఆ జైల్లో తప్పించుకోలేము. అనుబంధం, క్షయం, ఇతరుల నాశనాన్ని కోరుకొని చేసేది, తర్వాత ఇతరులను హింసించేది, అలాగే పౌరుషంతో, మోహంతో చేసే ఈ కర్మలు, అనపేక్ష, పరిణామాలు పట్టించుకోకుండా చేసే కర్మలు, ఇవన్నీ కూడా తమో గుణంతో చేసే కర్మలు. ఇప్పుడు భగవంతుడు 3 రకాల కర్మలు చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నాడు? 3 రకాల కర్తలు.
సత్వగుణంలో ఉండే కర్త ఎలా చేస్తాడు, రజోగుణంలో ఉండే కర్త ఎలా చేస్తాడు, తమో గుణంలో ఉండే కర్త ఎలా చేస్తాడు చెప్తున్నాను. ముక్త దృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఇప్పుడు సత్వగుణంలో కర్త గురించి చెప్తున్నారు, తర్వాత రజోగుణంలో కర్త, తర్వాత తమో గుణంలో కర్త. ఇందాక శ్లోకంలో కూడా ముందు సత్వగుణంలో కర్మ, తర్వాత రజోగుణంలో కర్మ, తర్వాత తమో గుణంలో కర్మ. ఎందుకు భగవంతుడు ఎప్పుడూ అలాగే చెప్తున్నారు? ముందుగా సత్వగుణంలో, తర్వాత రజోగుణంలో, తర్వాత తమో గుణంలో ఎందుకు చెప్తున్నారు? ముందుగా సత్వగుణంలో ఎందుకు చెప్తున్నారంటే ఎలా చెయ్యాలో ముందు చెప్తున్నారు, ఎలా చేయకూడదో తర్వాత చెప్తున్నారు. ఎలా చేయాలో ముందు చెప్తున్నారు, ఎలా చేయకూడదో తర్వాత చెప్తున్నారు. ఎలా ఉండాలో ముందు చెప్తున్నారు, ఎలా ఉండకూడదో తర్వాత చెప్తున్నారు. ఇప్పుడు ఎలా మనము ఒక కర్త ఎలా ఉండాలి అది ముందు చెప్తున్నారు. ముక్త సంగః అంటే సంగముల నుండి విడబడినవాడు, సంగముల నుండి విడిపోయినవాడు. ముక్త సంగ సంగముల నుండి ముక్తి కలిగిన వాడు, భౌతిక సంపర్కం నుండి విముక్తి పొందినవాడు ముక్త సంగుడు. అనహంవాది, అహంవాది అంటే నేను 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 నాది, నేను నాది, నేను నాది, అది అహం. అహంవాది అంటే అట్లా తన గురించి తను వాదించుకునేవాడు అని, అంటే నేనే గొప్ప, కరెక్ట్ అనేది. అనహంవాది అంటే అహంకారం లేదు. దృత్యుత్సాహ సమన్విత దృఢ నిశ్చయంతో ఉత్సాహంతో ఉండేవాడు. దృఢ నిశ్చయంతో ఉత్సాహంతో ఉండేవాడు. దృత్యుత్సాహ సమన్విత. ధృతి అంటే దృఢ నిశ్చయం, ఉత్సాహం అంటే ఉత్సాహం. దృఢ నిశ్చయంతో ఉత్సాహంతో ఉంటాడు. సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార. సిద్ధి అంటే జయం, అసిద్ధి అంటే అపజయం. సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార అంటే జయాపజయాల్లో ఒకే రకంగా ఉంటాడు. అనుకుంది జరిగింది అప్పుడు ఒకలాగా ఉండి, అనుకున్నది జరగలేకదంటే అప్పుడు ఇంకో రకంగా ఉండదు. సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార జయాపజయాల్లో మార్పు లేకుండా ఉంటాడు. కర్త సాత్విక ఉచ్యతే. అలా ఉండే కర్త సాత్వికుడు. భౌతిక ప్రకృతి గుణములతో సంబంధం లేకుండా, అహంకారం లేకుండా, జయాపజయాల్లో చలించని వాడై దృఢ నిశ్చయంతో ఉత్సాహంతో స్వధర్మాన్ని నిర్వర్తించు కర్త సాత్వికుడని చెప్పబడుతున్నాడు. ఇంకోటి కర్త అంటే పనిచేసేవాడు. ఏ పని పడితే ఆ పని కాదు. కర్త అంటే కర్మ చేసేవాడు. కర్మ అంటే ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం, శాస్త్రవిహితమైన స్వధర్మము, శాస్త్రవిహితమైన వర్ణాశ్రమ ధర్మము, అది కర్మ. కర్త అంటే కర్మ చేసేవాడు కర్త. ఇప్పుడు అటువంటి కర్త సాత్వికుడు. రెండవది ఇక్కడ శిల ప్రభుపాదుల భాష్యంలో చెప్తున్నారు, కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ భౌతిక ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉంటాడు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నాడో అతడు తమో గుణానికి, రజోగుణానికి, చివరికి సత్వగుణానికి కూడా అతీతుడై ఉంటాడు. అదేమిటండి సత్వగుణం మంచిదని ఇప్పుడు దాకా చెప్తున్నారు కదా, మరి సత్వగుణానికి అతీతుడై ఎందుకు ఉండాలి? మంచివాళ్ళగా ఉండద్దా? ఎవరికైనా సమాధానం తెలుసా దీనికి? సత్వగుణానికి అతీతుడై ఎందుకు ఉండమంటున్నారు? భౌతిక బంధాల నుంచి విముక్తుల వాళ్ళు. ఇంకోటి ఏంటంటే సత్వగుణంతో కూడా సమస్య ఉందండి. అన్ని గుణాలు బంధిస్తాయి, సత్వగుణం కూడా బంధిస్తుంది. సత్వగుణం దేంతో బంధిస్తుంది? పుణ్యంతో బంధిస్తుంది. భగవద్గీత చెప్తోంది సత్వగుణం సుఖంతో,
జ్ఞానంతో బంధిస్తుంది. అదేంటి? జ్ఞానంతో బంధనం విడిపోతుంది కదా. జ్ఞానంతో బందీ ఎలా అవుతాం? సుఖంతో బందీ ఎలా అవుతాం? అంటే ఆ జ్ఞానం భౌతిక జ్ఞానం. నేను బాగా చదువుకున్నాను, చాలా PhD, నేను చాలా గొప్పవాడిని అనే దీంతో. అలాగే సుఖం, మనము కొన్ని స్వధర్మం సత్వగుణంలో నిర్వర్తిస్తే మనకు భౌతికంగా మనము సుఖం కలుగుతుంది. అటువంటి సుఖము దాంతో మనము అటాచ్ అయిపోతాం అన్నమాట. అందుకని దాంతో కూడా సమస్య. అటువంటి వాటికన్నిటికీ అతీతులై ఉంటే అతడు ముక్త సంగుడు. అంతేకాకుండా అతడు అహంకారము మరియు గర్వములకు కూడా అతీతులై ఉంటాడు. అటువంటి వాడికి అహంకారం లేదు, గర్వం లేదు. తనకు అప్పగించబడిన కర్మకు అతడు ఫలాన్ని ఆశించడు. సిద్ధ్యో నిర్వికార. అయినను అట్టి కర్మ పూర్తి అయినంత వరకు అతడు ఎల్లప్పుడూ ఉత్సాహవంతుడుగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఉత్సాహవంతుడుగా ఉంటాడు పూర్తి అయ్యే వరకు. అట్టి కార్య సాధనలో కలుగు ఇబ్బందుల్ని పట్టించుకోక అతడు ఎల్లప్పుడూ ఉత్సాహంతో నిండి ఉంటాడు. జయాపజయాలను పట్టించుకోక అతడు సుఖదుఖాల్లో సమచిత్తాన్ని కలిగి ఉంటాడు. అట్టి కర్త సత్వగుణంలో స్థితుడై ఉంటాడు. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇలా జయాపజయాలను పట్టించుకోకుండా జయాపజయాల్లో చెల్లించని వాడై దృఢ నిశ్చయంతో ఉత్సాహంతో ఉంటాడు. కాబట్టి సాత్విక కర్త యొక్క లక్షణాలు ఏమిటి? గుణాలకు అతీతుడుగా ఉంటాడు, ముక్త సంగుడు. అనహంవాది, అహంకారం లేదు. ధృతి ఉత్సాహ సమన్విత, అంటే దృఢ నిశ్చయంతో ఉత్సాహంతో ఉంటాడు. సిద్ధ్యోర్ నిర్వికార, జయాపజయాల్లో చలించకుండా ఉంటాడు. అటువంటి వాడు నిజానికి అన్ని లక్షణాల్లో 6 లక్షణాలు గొప్పవి అని రూపగోస్వామి వారు చెప్తున్నారు. అది ఉపదేశామృతంలో ఒక శ్లోకం చెప్పారు. ఎవరికైనా తెలుసా? ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్ కర్మ ప్రవర్తన సంగత్యాగాత్ సతో వృత్తి షడ్భిర్భక్తిర్ ప్రసీద్యతి. ఈ 6 లక్షణాలు మీకుంటే అయ్యా మీ భక్తి వృద్ధి అవుతుంది. షడ్భిర్భక్తిర్ ప్రసిద్ధ్యతి, 6 వల్ల మీ భక్తి వృద్ధి అవుతుంది. అందులో మొదటిది చెప్తున్నారు ఏమిటి? ఉత్సాహము. ఉత్సాహ ధైర్యాత్ నిశ్చయాత్, రెండవది ధైర్యం, మూడవది నిశ్చయం. ఇక్కడ చెప్పారు కదా ధృతి, అదే నిశ్చయం అంటే దృఢ నిశ్చయంతో. తత్తత్ కర్మ ప్రవర్తన అంటే ఇతరులు చేసిన కర్మలు, అంటే పూర్వాచారుల అడుగుజాడల్లో నడుచుకుంటూ వెళ్ళడం. తత్తత్ కర్మ ప్రవర్తన. సంగత్యాగా, ఇందాకే చెప్పుకున్నాం, అంటే సంగమును దుస్సాంగత్యమును విడిచిపెట్టడం, దుస్సాంగత్యాన్ని విడిచిపెట్టడం, సంగరహితం. సంగత్యాగా సతోవృత్తి, సాధువులను అనుసరించడం. తత్తత్ కర్మ ప్రవర్తనాత్ అంటే కూడా సాధువులను అనుసరించడం, ప్రత్యేకించి నియమబద్ధంగా ఉండడం. ఇందాక చెప్పుకున్నాం కదా నియమబద్ధ, నియతం సంగరహితం. తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగ సతోవృత్తి షడ్భిర్భక్తిర్ ప్రసిద్ధ్యతి. అలా చేయడం భక్తికి చాలా అనుకూలం. అంటే సత్వగుణంలో కర్మలాచరించడం, సత్వగుణంలో కర్తగా ఉండడం. సత్వగుణం కర్త, సాత్వికుడైన కర్త భక్తి మార్గంలో పురోగమిస్తాడు అని చెప్తున్నారు. ఇంకా చూడండి, రెండవ రకం వీళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్తున్నారు. రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. రాగి అంటే రాగము కలవాడు. రాగం అంటే ఏమిటి? అనురాగం. రాగం అంటే ఆసక్తి. రాగం అంటే విపరీతమైన కోరిక. రాగి. కర్మఫల ప్రేప్సు అంటే కర్మఫలాలు కావాలి 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 అని కోరుకునేవాడు. ఫలాపేక్షి,
కర్మఫలాప్రేప్సు. కర్మఫలప్రేప్సు అంటే కర్మఫలాన్ని పొందగోరేవాడు. లుబ్ధ అంటే లోభి. లోభి పరమ పిష్నారి. హింసాత్మక. అందరు మనం పిస్నారి 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 అనుకుంటాం. అందరికంటే గొప్ప పిస్నారి ఎవరు? చాలామంది అంటారు పిల్లికి బిచ్చం పెట్టని వాడు అందరికంటే పెద్ద పిస్నారి. అతను లుబ్ధుడు, లోభి అంటారు. కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? ఎవరు అందరికంటే పెద్ద పిస్నారి, అందరికంటే గొప్ప కృపణుడు ఎవరు అంటే అత్యంత విలువైనది వాడి దగ్గర ఉంటేనా దానిని అత్యవసరంలో కూడా వినియోగించుకోడే వాడు పిస్నరుడు, మూర్ఖుడు, పరమ మూర్ఖుడు. మన దగ్గర అత్యంత విలువైనది అందరి దగ్గర ఉంది. బంగారం ఉండొచ్చు లేకపోవచ్చు, ఫ్లాట్లు ఉండొచ్చు లేకపోవచ్చు, ల్యాండ్ ఉండొచ్చు లేకపోవచ్చు. మన అందరి దగ్గర ఒక విలువైనది ఉంది. ఏమిటది? మానవ జీవితం. మన దగ్గర మానవ జీవితం ఇది మనకు చాలా అత్యంత విలువైనది. ఇట్లా అత్యంత విలువైన మానవ జీవితాన్ని మనం వృధా చేసుకున్నాం అనుకోండి, వాడు పిస్నారు వాడని భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. కృపణుడు అని. ఇక్కడ లుబ్ధుడు అటువంటి వాడు. ఇంకా హింసాత్మక, ఎప్పుడూ హింస స్వభావం కలిగేవాడు. ప్రభుపాదుల వారు ఇంకో అర్థం చెప్తున్నారు ఇక్కడ, అసూయ గలవాడు. మనం అసూయ, ఈర్ష రెండు చెప్పుకుంటుంటాం. అసూయకు ఈర్షకు తేడా ఏంటి? అసూయకు ఈర్షకు తేడా ఏంటి? అవి రెండు తెలుగు పదాలు. మీరు తెలుగు టీచర్ ఎవరు ఉన్నారు? మీరు తెలుగు టీచర్, మీరు చెప్పాలి. అసూయకు ఈర్షకు తేడా ఏంటి? వాడికి ఉన్నది నాకు లేదు అని ఏడుస్తుంటే అది అసూయ. రివర్స్, వాడికి ఉన్నది నాకు లేకపోతే అది ఈర్ష్య. ఆ రివర్స్, నాకున్నది వాడికి ఉండకూడదు అని మనం కోరుకుంటున్నాం, అది అసూయ. ఇలా అసూయ, ఈర్ష్య. ఇక్కడ ఏం చెప్తున్నారు? హింసాత్మకుడు అంటే ఎప్పుడు అసూయ కలవాడు. పరసుఖ దుఃఖి, ఇతరులు సుఖంగా ఉంటే దుఃఖిస్తాడు. పర దుఃఖ సుఖి, ఇతరులు దుఃఖంగా ఉంటే ఆనందపడతాడు. వీళ్ళిద్దరు, ఇదే తేడా అసూయకు ఈర్ష్యకు. రెండు రకాలు. వాడికి దుఃఖం కలిగితే నీకు ఆనందం కలుగుతుంది, వాడికి ఆనందం కలిగితే నీకు దుఃఖం కలుగుతుంది. అట్లా అన్నమాట. అట్లా ఉండకూడదు. అశుచి అంటే ఎప్పుడు శుచి లేనివాడు, శుభ్రత లేనివాడు, శుచి లేనివాడు. ప్రభుపాదులు వారు చెప్పారు శుచి శుభ్రత అంటే ఏమిటి ఎవరికైనా తెలుసా? ఒకడిని శుచిమంతుడు అని చెప్పాలి. ఈ ప్రభు శుచిమంతుడు ఎలా చెప్తాం మనం? అంతర్బాహ్య శుచి. కరెక్ట్. శుచి అంటే కేవలం బాహ్య శుచి కాదు, చక్కగా టిప్ టాప్గా తయారై రావడం కాదు. అంతర్శుచి కూడా ఉండాలి. అంతర్శుచి ఎలా వస్తుంది? బాహ్యమైన శుచి ఎలా వస్తుంది? శిల ప్రభుపాదులు వారు ఏం చెప్పారు ఎవరికైనా తెలుసా? జపం చేయడం వల్ల అంతర్శుచి కలుగుతుంది. బాహ్య శుచి ఎలా కలుగుతుంది? రోజుకు 3 సార్లు స్నానం చేయాలని చెప్పారు శిల ప్రభుపాదులు. కనీసం 2 సార్లు స్నానం చేయాలని చెప్పారు. 2 సార్లు స్నానం చేయకపోతే ఇది లేనట్టు. మన దేశంలో సహజంగా అందరు చేస్తారు, కనీసం ఒక్కసారైనా చేస్తారు, 2 సార్లు అనేక మంది చేస్తారు. మనం పాశ్చాత్య దేశాలకు వెళ్ళామనుకోండి, వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేయడం, 2 వారాలకు ఒకసారి స్నానం చేయడం, అలా జనాలు అలాగే ఉంటారు. మీరు అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ అది వాళ్ళకి సహజం. స్నానం చేయాలి అంటే అదొక పని, అంతేకాని జీవితంలో అదొక భాగం కాదు. ఆ రోజు ఎక్స్ట్రా టైం కావాలి స్నానం చేయాలంటే. అలా ఇట్లా అశుచిగా. తర్వాత అశుచి అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది. ఇది తినడం చాలా అశుచి. ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు ఎట్లా తింటున్నారంటే, నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, ఒక డబ్బా నిండా తినే ఉన్నాయి.
ఆ డబ్బాలో ఉన్నట్టు అలా తీసుకొని అలా చెయ్యి నోట్లో పెట్టుకొని తింటున్నాడు. మళ్ళీ తిన్నాక మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ అదే డబ్బాలో తీసుకుంటుంటారు. ఎంత చండాలంగా ఉంటుంది అది. మనము నోటికి చెయ్యి తగిలితే అశుచి. ఎప్పుడైనా ఏదైనా తినాలంటే కూడా వీలైనంత వరకు చెయ్యి నోటికి తగలకుండా తినాలి. నీళ్ళు తాగాలంటే గ్లాస్ ఖర్చుకొని తాగు, గ్లాస్ పైనుంచి నీళ్ళు తాగాలి. అది శాస్త్రీయమైన పద్ధతి. కేవలం అన్నం తినేటప్పుడు, బ్రష్ చేసుకునేటప్పుడు 2 సార్లు చేతులు నోట్లోకి వెళ్తాయి, లేకపోతే అవసరం లేదు. అలా అలా తినడం. ఇంకా చాలామంది ప్లేట్ అంతా ఒళ్ళో పెట్టుకొని తింటున్నారు. అలా తినకూడదు. చక్కగా కూర్చొని ప్లేట్ ఎదురుగా పెట్టుకొని ప్రశాంతంగా తినాలి. హర్షశోకాన్విత అంటే సుఖ దుఃఖాలతోటి ప్రభావితుడయ్యేవాడు. హర్షశోకాన్విత, ఎప్పుడు ఏడుస్తూ కానీ, ఒక్కొక్కప్పుడు ఏడుస్తూ ఒకప్పుడు ఆనందం. ఆనందం ఎప్పుడు వస్తుంది? ఇందాక చెప్పాను, వేరే వాళ్ళకి బాధ కలిగితే వీడికి ఆనందం. దుఃఖం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు పక్క ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, వీడికి దుఃఖం వచ్చేస్తుంది. ఇలా హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత, ఇటువంటి వాడు రాజసిక కర్త. కర్మ ఫలాలను అనుభవించగోరుతూ కర్మ మరియు కర్మ ఫలముల పట్ల ఆసక్తుడై ఉండేవాడు. లోభి, ఎల్లప్పుడూ అసూయాపరుడు, శుచిరహితుడు, సుఖ దుఃఖములచే చెలించేవాడు అయిన కర్త రజోగుణంతో కూడినట్టి వాడుగా చెప్పబడదు. ఇంకా శిల ప్రభుపాదుల వారు ఇలా చెప్తున్నారు భాష్యంలో, భౌతికత్వం లేదా భార్యాపుత్రులు మరియు గృహముల పట్ల గల అధిక ఆసక్తి కారణంగా మానవుడు ఏదైనా ఒక కర్మ లేదా కర్మ ఫలముల పట్ల మిక్కిలి ఆసక్తి కలిగిన వాడై ఉంటాడు. ఎప్పుడు కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, నా భార్యకు అది కావాలి, నా భర్తకి ఇది కావాలి, మా పిల్లలకి అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు అదే 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 మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం అనుకోండి, అది భౌతికమైన ఆసక్తి. అట్టి వ్యక్తి జీవితోద్ధరణకు సంబంధించిన కోరికను ఏమాత్రం కలిగి ఉండడు. అంటే నా జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, ఈ మానవ జన్మని నేను ఎలా చరితార్థం చేసుకోవాలి, ఎలా నేను భగవంతుని చేరుకోవాలి అని ఆలోచించారు. పాపం చాలా కష్టపడి చిలుకూరుకి వెళ్తారు. చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి, ఆ వెనకాల గోడ మీద ఎంత రాసేస్తారో, మా అబ్బాయి అమెరికా వెళ్ళాలి, వాడికి వీసా రావాలి, ఇంకా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మా ఆయనకు ప్రమోషన్ రావాలి, ఇంకా ఏదేదో కోరికలు. ఆ కోరికలతోటి ఆ మొత్తం గోడ నిండిపోయేది. ఒకప్పుడు వాళ్ళు మళ్ళీ 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 సున్నం వేస్తుంటారు, ఎందుకంటే మళ్ళీ రాసుకునే వాళ్ళకి ప్లేస్ కావాలి కాబట్టి. కేవలం ఇన్ని కోరికలతోటి మాత్రమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తుంటే మన జీవితాన్ని ఉద్ధరించుకునే విషయం మీద కోరిక మనం కలిగి ఉంటాం. ఈ జగత్తున సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంగా మలుచుకుంటే అతని లక్ష్యం. ఈ రజోగుణంలో ఉన్నవాడు ఏదో ఒక రకంగా జీవితాన్ని ఇంకా 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 సౌకర్యవంతంగా చేసుకుందాం అనుకుంటాడు. సాధారణంగా అతడు మిక్కిలి లోబిగా ఉంటాడు. ఇవాళ రేపు ఎవ్వరూ సమాజం కోసం పనిచేయరు, వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తారు. అటువంటి వాడే లోబి. తన కోసం, కుటుంబం కోసం కూడా ఎందుకు చేస్తున్నాడు? అది నాది అనుకుంటున్నాడు కాబట్టి అది కుటుంబం. నాకు తెలిసిన వాళ్ళు ఒక కథ చెప్పారు. కథ కాదు, నిజంగా జరిగింది. వాళ్ళు ఒక బోట్లో వెళ్తున్నారు కొంతమంది కలిసి. వాళ్ళ అమ్మాయిని ముద్దుగా పెంచుకుంటున్నారు కదా అమ్మాయిని. ఆ అమ్మాయి చెయ్యి అటు ఇటు అటు ఇటు నీళ్ళల్లో చెయ్యి తిప్పుతోంది. ఇంతలోకి ఒక మొసలి చేయబట్టుకుంది. వీళ్ళు అమ్మాయిని పట్టుకున్నారు, మొసలేమో లాగేస్తుంది, ఆ పడవ పడిపోతుంది. అప్పుడు ఆ పడవ నడిపి ఆయన చెప్పాడు, మీరు ఆ అమ్మాయినైనా వదిలేయాలి, లేకపోతే మనం అందరం చచ్చిపోతాం. ఏం చేయాలి? ఇప్పుడు నిర్ణయించుకోండి. 2 నిమిషాలు నిర్ణయించుకున్నారు అమ్మాయిని పడేద్దామని. పడేసే ముందు ఏం చేశారు తెలుసా? చెవుల కమ్మలు, మెళ్ళో గొలుసులు తీసేసుకున్నారు. చూడండి, నేను నాది అనుకుంటాం కాబట్టే వాళ్ళ మీద మనకు మమకారం, అది లేకపోతే లేదు. ఆ క్షణంలో తీర్చుకున్నారు కదా, అదే 2 నిమిషాల్లో వాళ్ళు వదిలేసే 2 నిమిషాల్లో ఇది తీసేసుకున్నారు. తల్లిదండ్రులే. భౌతిక ప్రపంచంలో అలాగా ఉంటుంది.
అతడు తనకు లభించింది శాశ్వతం, నాశం లేనిది భావించు. అట్టి వ్యక్తి ఇతరుల పట్ల అసూయాపరుడై ఇంద్రియ భోగం కొరకై ఎట్టి దోష కార్యాన్ని చేయడానికైనా సిద్ధపడి ఉంటాడు. ఏదో ఒకటి చేసేసి తెప్పేసుకోవాలి. ఒకళ్ళు అలాగే, ఇదిగో కరెంటు, వాళ్ళ కరెంట్ కనెక్షన్ తీసుకెళ్ళి పక్కింట్లో వాళ్ళ కనెక్ట్ చేసేసాడు. ఈయనకు బిల్లు రావట్లేదు. ఏదో ఒక రకంగా నేను దాని నుంచి నాకు ఇట్లా దోష కార్యాలు చేస్తుంటారు. ఇంద్రియ భోగం కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. కనుకనే అతడు అపరిశుద్ధుడై తన సంపాదన పవిత్రమా లేదా అపవిత్రమా అనేది లెక్క చేయడు. చాలామంది చెప్తుంటారు జీతం కంటే గీతం ఎక్కువ అని. అంటే అర్థం ఏమిటి? సంపాదించే మామూలుగా వచ్చే శాలరీ కంటే, ఉద్యోగంలో ఇచ్చే జీతం కంటే కూడా ఇంకా మిగతా రకాలుగా వచ్చేవారు. మొత్తం చాలామంది రాజకీయాల్లోకి ఎందులోకి వెళ్తారు, చాలా ఉద్యోగాలకు ఎందుకు వెళ్తున్నారు, చాలా చోట్లకి ఎందుకు వెళ్తున్నారంటే కేవలం అక్కడ లంచం తీసుకోవడానికి మాత్రం అటువంటి తీసుకొని. మొన్న ఒక జడ్జి గారి ఇంట్లో, ఆయన పెద్ద హైకోర్టులో జడ్జి, అన్ని కేసుల్లో తీర్పు చెప్పిన జడ్జి, గొప్ప జడ్జి, సడన్గా వాళ్ళ ఇంట్లో మంటలు వచ్చాయి. వాళ్ళ భార్య ఫోన్ చేసింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మా ఇంట్లో మంటలు వచ్చాయి రండి అని. వాళ్ళు వచ్చారు. మంటలు ఆర్పుతున్నప్పుడు చూశారు కొన్ని కోట్ల రూపాయలు నోట్ల కట్టలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. మరి జడ్జికి తెలీదా, మనం 2 లక్షల కంటే ఎవరు కూడా ఎక్కువ డబ్బులు ఇంట్లో పెట్టుకోకూడదు అంటే ఆ డబ్బులు ఎలా సంపాదించాడు? ఇలాగే సంపాదించాడు. చాలామంది అలాగే చేస్తుంటారు. అంటే ఇక్కడ చిల్ల ప్రభుపాదులు దేని గురించి చెప్తున్నాడు? అపరిశుద్ధుడు అంటే ఇంకొక మాట చెప్తున్నారు, అపవిత్రమైన సంపాదన కలిగిన వాడు అపరిశుద్ధుడు. అంటే అపరిశుద్ధుడై తన సంపాదన పవిత్రమా లేదా అపవిత్రమా అనే విషయాన్ని కూడా లెక్క చేయడు. అతడు తన కార్యం విజయవంతమైనచో అధిక సంతోషాన్ని, విఫలమైనచో అధికంగా చింతింతుడు. అట్టి కర్త రజోగుణంలో ఉంటాడు. కార్యం విజయవంతమైతే సంతోషంతో, విఫలమైతే దుఃఖంతో. అటువంటి వాడు రజోగుణంలో కర్త. ఇందాక సత్వగుణంలో కర్త గురించి చెప్పుకున్నాం. గుణాలకు అతీతుడు, అహంకారం లేనివాడు, దృఢ నిశ్చయం కలవాడు, ఉత్సాహం కలవాడు, జయాపజయాల్లో చెలించని వాడు సాత్విక కర్త. అనుబంధం కలిగినవాడు, ఫలాపేక్ష కలిగినవాడు, ఇష్టారుడు. తర్వాత హింసించేవాడు, శుభ్రత లేనివాడు, ఇతరుల సుఖాన్ని చూసి దుఃఖించేవాడు, ఇతరుల దుఃఖాన్ని చూసి సంతోషించేవాడు, హర్షశోకాన్విత. అటువంటి కర్త రాజసికుడు. ఇప్పుడు చివరి శ్లోకం ఇవాళ. అయుక్త ప్రాకృత స్తబ్దః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. అయుక్త అంటే యుక్తుడు కానివాడు, అంటే యోగానికి అనర్హుడు, అంటే శాస్త్రాలను లక్ష్య పెట్టని వాడు, శాస్త్ర నిర్దేశాలను పట్టించుకోని వాడు అయుక్తుడు. ప్రాకృత అంటే భౌతికాసక్తుడు, ఎప్పుడు భౌతికమైనవి అది కావాలి ఇది కావాలి అనుకునేవాడు ప్రాకృతుడు. స్తబ్ద అంటే మొండివాడు, ఏదైనా సరే ఇది చేసి తీరుతాను చెప్పాడు. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి, ఒక ఆయన అమ్మాయి కాదని చెప్పింది. అప్పటి నుంచి ఆమెకు పెళ్ళి కాకుండా ఎట్లా చేయాలి అని లాస్ట్కి ఒకరోజు అంత యాసిడ్ తీసి ఆమె మొహాన కొట్టాడు. ఇట్లాంటి వాడు స్తబ్దులు. తర్వాత షటః వంచకుడు, మోసం చేసేవాళ్ళు. ఇవాళ రేపు ఎంతోమంది ఫోన్ చేసి మోసం చేసేస్తున్నారు. మనతో మాట్లాడుతూనే ఉంటారు, మనం ఏదో ఇస్తాము. చాలామంది ఏం చేస్తారు తెలుసా, సామాన్లు ఏమైనా పాత సామాన్లు మిగిలితే ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా. చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్లో అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఆన్లైన్లో పెడుతున్నారు. వాళ్ళు ఆన్లైన్లో మీరు పెట్టారు కదా, మీ టేబుల్ అమ్ముతారన్నట్ట కదా అని ఒక ఆయనకు ఫోన్ చేశారు. అవును టేబుల్ అమ్ముతారని. అది అసలు ఆ టేబుల్ పాత టేబుల్, దానికి 2000 కంటే ఎక్కువ ఎవరు ఎంత ఆ టేబుల్ అని నేను అడిగారు అని చెప్పి 4000 అని చెప్పాడు. 3000కి ఇస్తానా అంటే ఇస్తాను. ఇప్పుడే ఇస్తారా? ఇప్పుడే వచ్చి తీసుకోవచ్చాను.
నేను ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను, స్కాన్ చేయండి అని చెప్పారు. స్కాన్ చేశాడు. ఈయన బ్యాంకులో 4 లక్షలు ఉన్నాయి, 4 లక్షలు వెళ్ళిపోయినాయి. చూడండి ఎంత సులభంగా జనాలు మోసపోతున్నారు. అట్లా ప్రతిరోజు ఇప్పుడు ఇవాళ రేపు మన కాల్స్లో కూడా అది పెట్టేశారు. ఎవరైనా సిబిఐ అని కానీ సిఐడి అని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ కాల్ చేస్తే వాళ్ళు సైబర్ క్రైమ్ చేస్తున్నారేమో జాగ్రత్త. మనం ఎక్కడ చూసినా వంచకులు. ఈ మధ్య ఒకసారి మేము తిరుపతి వెళ్దాం అనుకున్నాం. సరే చాలామంది భక్తులను కలిసి వెళ్తున్నాం తిరుపతిలో. ఒక్కొక్కసారి అకామిడేషన్ దొరుకుతుందో లేదో. ఒక ఆయన ఎవరో నెంబర్ గ్రూప్లో పెట్టారు. ఏమంటే ఈయన అడిగితే నాకు అకామిడేషన్ ఇప్పిస్తాను. సరే తెల్ల 2,000 ఇవ్వండి ఏదో చెప్పాడు, 3-4 వేలు ఇవ్వండి అని ఇచ్చాం. తర్వాత మీకు ఎవరికన్నా సుప్రభాతం టికెట్లు కావాలా, నేను ఇప్పిస్తాను. అదేంటో చాలాసార్లు ఆన్లైన్లో అప్లై చేస్తుంటే 20 సంవత్సరాల నుంచి అప్లై చేస్తుంటే ఒక్కసారి కూడా దొరకలేదు, ఫోన్ లేదని ఇప్పిస్తాడేమో అనుకున్నారు చాలామంది. ఒక్కొక్క టికెట్ ఎంతంటే ఒక 20,000 ఇవ్వండి అన్నాడు. కాదు అంత కష్టం అవుతుందంటే 10,000 15,000 అందరం కలిసి ఇచ్చాం. అయిపోయింది. ఫస్ట్ పర్సన్ తిరుపతికి వెళ్ళాడు, ఆయన ఇచ్చాడు ఏదో అకామిడేషన్ అని, అది పట్టుకొని వెళ్ళాడు. అసలు ఇది మా దగ్గర లేదు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, మీకు అకామిడేషన్లే లేదన్నాడు. అకామిడేషన్ కాదు సుప్రభాతం దర్శనం ఇదంటే అదేం లేదని చెప్పేశారు. అట్లా ఎక్కడ పడితే అక్కడ జనాలు మోసపోతుంటారు. ఇలాగే ఇంకోటి చెప్తున్నారు, నైష్కృతిహ అంటే ఇతరులను అవమానించడంలో ఆరితేరినవాడు. ఏ అవకాశం వచ్చినా వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారు. ఇంకా చెప్తున్నారు, చాలామంది ఎప్పుడో ఒక పెళ్ళిలో జరిగిన విషయాన్ని ఇంకా చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళ పెళ్ళికి వెళ్తే నాకు సరిగ్గా మర్యాద చేయలేదు, వీళ్ళకి వెళ్తే నాకు ఇట్లా చేయలేదు, చావు ఇంకా ఇవాళ రేపు చచ్చిపోతారు. అయినా కానీ ఇంకా అదే గుర్తుంది, అప్పుడు నాకు ఇది చేయలేదు, మాకు కర్రీ రాలేదు పెళ్ళిలో, మాకు ఇది రాలేదు అది రాలేదు, ఎట్లా ఉంటుంది. అలసహ సోమరివాడు, పరమ సోమరివాడు. అలాగే విషాది ఎప్పుడు దేనికో ఒక దానికి ఏడుస్తూ ఉండేవాడు, చింతిస్తుండేవాడు. దీర్ఘసూత్రి అంటే ఆలస్యం చేసేవాడు, కాల విలంబన చేసేవాడు, ప్రతి దానికి ఆలస్యం చేసేవాడు. ఇప్పుడు ఇది చేయొచ్చా అంటే చేయడు. కర్త తామస ఉచ్యతే, ఇలా తమో గుణంతో చేసేవాడు. శాస్త్ర నిర్దేశాలకు విరుద్ధంగా కర్మ నిర్వహించేవాడు, భౌతికాసక్తుడు, మొండివాడు, మోసగాడు, ఇతరులను అవమానించడంలో నేర్పరి, సోమరి, ఎప్పుడూ ఏడుస్తుండేవాడు, ఆలస్యం చేస్తూ ఉండేవాడు, వృధాగా కాలం గడిపేవాడు తమో గుణకర్తగా చెప్పబడు. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు భాష్యంలో, ఏ రకమైన కర్మ చేయదగినదో ఏ రకమైన కర్మ చేయరానిదో శాస్త్రాదేశాల్లో మనం చూడొచ్చు. నిజానికి కర్మ అంటే శాస్త్రవిహితమైనది, శాస్త్రవిహితమైన కర్మ కాని దాన్ని మనం వికర్మ అంటాం. అట్టి వైదిక గ్రంథ నిర్దేశాలను లెక్క చేయని వారు చేయకూడని కర్మల్ని చేస్తూ సాధారణంగా భౌతిక ఆసక్తులై ఉంటారు. వారు ప్రకృతి గుణాలను అనుసరించే వర్తిస్తారు, కానీ శాస్త్ర నిర్దేశాలను అనుసరించి కర్మ చేయరు. సాధారణంగా అట్టి కర్తలు మృదు స్వభావులై ఉండక మోసకారులు మరియు ఇతరులను అవమానించడంలో నేర్పరులై ఉంటారు. సోమరులగుడు చేత వాళ్ళు నిర్వర్తించవలసిన కార్యములు అనేకం ఉన్నప్పటికీ వాటిని సరైన సమయంలో పూర్తి చేయలేక తర్వాత చేయవచ్చునని పక్కన పెడతారు. దాంతో వారెల్లప్పుడూ చింతతో నిండి 1 గంటలో పూర్తి చేయాల్సిన కార్యాన్ని సంవత్సరాల కొద్దిగా కొనసాగిస్తూ కాల విలంబన చేయడంలో వాళ్ళు మిక్కిలి నేర్పరులై ఉంటారు. వాళ్ళు నేర్పరి దేనిలో అంటే ప్రభుపాద చెప్పిన కాల విలంబం చేయడంలో, ఆలస్యం చేయడంలో. 1 గంటలో పూర్తి చేయాల్సిన పని సంవత్సరాల కొద్ది పెండింగ్ పెట్టేస్తుంటారట వీళ్ళు. అట్టి కర్తను తమోగుణ స్థితులై ఉంటారు. మనము 3 రకాల కర్తల గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి, సాత్విక కర్త. ఎవరు సాత్విక కర్త? సత్వగుణంలో ఉండే కర్త సాత్విక కర్త. ఎవరతను? అతని లక్షణాలు ఏమిటి? గుణాలకు అతీతుడై ఉంటాడు, ఇంకా అహంకారం లేకుండా ఉంటాడు, ఇంకా ఉత్సాహంతో చేస్తాడు, దృఢ నిశ్చయంతో చేస్తాడు, ఫలాపేక్షంతో లేకుండా చేస్తాడు, జయాపజయాల్లో చలించాడు. రజగుణంలో ఉండే కర్త ఎలా చేస్తాడు? రాగి, అనురాగం, బంధం, అనురాగం, ఎప్పుడు అటాచ్మెంట్తో చేస్తాడు, ఇంకా ఫలాపేక్షతో చేస్తాడు, ఇంకా హింస, ఇతరులను హింసించాడు, అసూయపరుడు, ఇంకా లుబ్ధుడు, విష్ణారుడు, అశుచి, శుభ్రత లేనివాడు, హర్ష శోకాన్విత, ఒక్కొక్కసారి దుఃఖిస్తూ ఒక్కొక్కసారి ఆనందిస్తూ ఉంటాడు. తమోగుణంలో చేసేవాడు ఎప్పుడు ఏడుస్తుంటాడు,
రజోగుణంలో చేసేవాడు అప్పుడప్పుడు ఆనందంగా, అప్పుడప్పుడు దుఃఖంగా. ఆనందం ఎందుకు కలుగుతున్నాయంటే పక్కవాడు ఏడుస్తుంటే వీడికి ఆనందం కలుగుతుంది. తర్వాత తమోగుణంలో అయుక్త అంటే శాస్త్ర నిర్దేశాలను పక్కన పెట్టేసిన వాడు. ప్రాకృత పూర్తిగా ఒక భౌతికాసక్తుడు. స్తబ్ధ మొండివాడు. శత మోసగాడు. నైష్కృతి అవమానించడంలో నేర్పరి. అలసహ ఎప్పుడు ఆలస్యం చేసేవాడు. అలసహ అంటే సోమరివాడు. తర్వాత విషాది అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. దీర్ఘసూత్రి అంటే ఆలస్యం చేసేవాడు, కాల విలంబం చేసేవాడు కర్త. కాబట్టి ఇప్పుడు మనం భగవద్గీతలో ఇవాళ 6 శ్లోకాలు చెప్పుకున్నాం. మొదటి 3 శ్లోకాలు 3 రకాల కర్మల గురించి. సత్వగుణంలో కర్మ, రజోగుణంలో కర్మ, తమోగుణంలో కర్మ. తర్వాత 3 శ్లోకాలు 3 రకాల కర్తలు. సత్వగుణంలో కర్త, రజోగుణంలో కర్త, తమోగుణంలో కర్త. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మాతాజీకి ప్రశ్న ఉంది. గివ్ హర్ మైక్. బాగా శ్రమించేవాళ్ళు. అయితే మనం భగవంతుని కార్యం చేయడంలో కూడా బాగా శ్రమిస్తే అది రజోగుణం చెప్పిన కర్మ అవుతుందా? కాదు. మాతాజీ ప్రశ్న ఏమిటంటే అధికంగా శ్రమిస్తూ క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం అని చెప్పారు కదా. విపరీతమైన శ్రమతోటి అధిక ప్రయాసతో చేసే కర్మ రాజసికం కదా. మనం భగవంతుడి కోసం అలాగా విపరీతమైన శ్రమతోటి చేస్తే అది రాజసిక కర్మ లేదు, అది రజోగుణం కానే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం చెయ్యాలి అని ప్రయత్నిస్తుంటామో అప్పుడు మనం తమోగుణం, రజోగుణం, సత్వగుణం దాటి గుణాతీతులం అయిపోతాం. ప్రభుపాదుల వారిని సంతోషపెట్టాలని విపరీతంగా మనం శ్రమించడం, భగవంతుని సంతోషపెట్టాలని చెప్పి మనం విపరీతంగా మనము సాధన చేయడము లేదా విపరీతంగా సేవ చేయడం ఇది తప్పు కాదు. కానీ మనము మన శరీరము, ఆరోగ్యము ఇవి కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనము కొంతకాలం ఇట్లా విపరీతంగా శ్రమ చేసి తర్వాత లేవలేకుండా మంచంలో చాలా కాలం గడపాలి, చాలా కాలం గడపకూడదు. ఎందుకంటే అప్పుడైనా పర్వాలేదు, అప్పుడు అలా ఉన్నాయి, తప్పే లేదు అందులో. మనం భగవంతుడి కోసమే శ్రమించాం, చేసాం. కానీ కొన్ని చోట్ల శిల ప్రభుపాదులు వారు చెప్పారు. ఉదాహరణకు భక్తి రసామృత సింధు, అందులో రూపగోస్వామి వారు 64 విషయాలు చెప్పారు భక్తి గురించి. అవన్నీ కూడా ఏం చేయాలి అని. వాటిల్లో ఒకటి ఏమిటంటే మనము పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం విపరీతంగా శ్రమించకూడదు అని. అది కృష్ణుడి కోసమే కదా, కృష్ణుడి కోసమే అవును. అయినా కానీ ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఒక టెంపుల్లోకి వెళ్తాం, బాగా టెంపుల్ కడుతున్నాము, పెద్ద టెంపుల్ కడుతున్నాము, డొనేషన్ కనెక్ట్ చేయాలి. నిజమే, అది కూడా మన దాని ఎట్లా వెళ్ళిపోయిందంటే లాస్ట్కి డొనేషన్ కనెక్ట్ చేయడం వెళ్ళడానికి సండే ప్రోగ్రామ్కి వస్తున్నాం అంటే రావట్లేదు. ఏం చేస్తున్నాం? డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం. అట్లా రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత మర్చిపోతారు అసలు మనం ఎందుకు చేస్తున్నాము అనేది. కాబట్టి మనం చేయాలి. మనం ఆధ్యాత్మిక గురువు, మన శిక్షా గురువు, దీక్షా గురువు వాళ్ళ యొక్క అనుమతితో, ఆజ్ఞతోటి మనం చేయాలి. హనుమంతుడు కూడా సుగ్రీవుడి ఆజ్ఞతోటి తను లంకకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కాబట్టి విపరీతంగా శ్రమించడం భగవంతుడి కోసం మంచి లక్షణమే. కానీ మనం ఎంతవరకు చేయగలం? ఇప్పుడు నాకు ఒక భక్తుడు తెలుసు, ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది, ఇంకేదైనా పండుగ వస్తుంది అనుకోండి, నేనే వండిస్తా, ఇంకెవరు అవసరం లేదు, 50 మందికైనా 100 మందికైనా 1000 మందికైనా నేనే చేస్తా, నేనే చేయాలి. అట్లా 2-3 రోజులు నిద్ర లేకుండా సరిగ్గా బాగా విపరీతంగా శ్రమించేసి తర్వాత వారం రోజులు 10 రోజులు సిక్ అయిపోతాడు.
కుటుంబ సభ్యులు అరుచుకుంటుంటారు, తర్వాత లీవ్ తీసుకోవాల్సి వస్తుంది, శాలరీ రాదు, మళ్ళీ కొన్ని సమస్యలు వస్తాయి. అట్లా చేయకూడదు. అందుకే మనం ఏం చేస్తున్నా మన ఆధ్యాత్మిక ఆచార్యుడు, శిక్షా గురువు, దీక్షా గురువు అనుమతి చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి తెలుసు ఎప్పుడు మనతో అలా చేయించాలి, ఎప్పుడు మనం అలా చేయలేము. చూడండి, చెల్లెలు పెళ్ళి ఎంత, మనకు ఒక చెల్లెలు, ఇద్దరు చెల్లెలు, నలుగురు చెల్లెలు, 10 మంది చెల్లెలు, అంతకంటే ఎక్కువ ఎవరికి ఉండరు కదా. చెల్లెల పెళ్లి కోసం విపరీతంగా కష్టపడతాం, నిద్ర లేకుండా కొన్ని రోజులు, లేకపోతే అమ్మాయి పెళ్లి కోసం చేస్తాం. ప్రతిరోజు అట్లా చేయలేం కదా, ప్రతిరోజు అట్లా చేయలేం. ఎందుకంటే మన శరీరానికి కూడా కొంత విశ్రామం కావాలి, విరామం కావాలి, అవన్నీ కావాలి. కాబట్టి భగవంతుడి కోసం శ్రమించడం మంచి లక్షణమే. అదే సమయంలో ఆరోగ్యం కాపాడుకోవాలి. అదే సమయంలో మనం సాధన, సేవ మనం విడిచిపెట్టకూడదు. అన్నిటికంటే ముఖ్యం మన యొక్క శిక్షా గురువు, దీక్షా గురువు, శిక్షా గురువు వాళ్ళ యొక్క బోధనను అనుసరించి చేయాలి. కొన్నిసార్లు జీవితంలో విపరీతంగా శ్రమిస్తాం, కొన్నిసార్లు కొంచెం జాగరూకతతోటి మనం చేస్తాం. అలా. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? చెప్పండి. ప్రభు మైక్ ఇవ్వండి. మీ పేరు ప్రభు? మర్చిపోయాను. పరంధామ్. అర్జునుడి శ్లోకం గుర్తొస్తుంది. భగవద్గీతలో తెలుసా మీకు ఆ శ్లోకం? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం మాదిదేవమజం విభుం. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ప్రకృతిలోని 3 గుణాలు ఉంటాయి, సత్వ రజో తమో. అంటే విశ్వమంతా ఉన్నాయి కదా, విశ్వంలో కూడా ఉన్నాయి కదా, విశ్వమంతా ఉన్నాయి 3 గుణాలు. అంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో కూడా ఉన్నాయి. అయితే ఈ భౌతిక ప్రపంచంలో ఒక మనుషుడు ఉన్నప్పుడు సత్వగుణం ఎంత ఉంది అంటే ప్రపంచ జనాభాలో, రజోగుణం ఎంత ఉంది, తమోగుణం ఎంత ఉంది, ఎవరితో ఇప్పుడు నిత్య జీవితంలో వాళ్ళతో సాంగత్యం తప్పనిసరి అయినప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలి? సాంగత్యం అంటే కలుసుకోవడం కాదు. సాంగత్యం అంటే కలిసి సాధన చేయడం సాంగత్యం. కాబట్టి మనం ఎవరితో సాంగత్యం చేస్తామో భక్తులతో సాంగత్యం చేస్తాం. అప్పుడు మనం భక్తి చేస్తున్నాం కాబట్టి ఆ చేసినంతసేపు మన సత్వ రజస్ తమో గుణాలకు అతీతంగా ఉన్నట్టే భక్తి చేస్తాం. మీ ప్రశ్న ఏమిటంటే, మనం వేరే వాళ్ళను కలుసుకున్నప్పుడు ఎలా తప్పనిసరి పరిస్థితుల్లో సత్వగుణంతో ఉన్న వాళ్ళతోనా, రజోగుణంతో ఉన్న వాళ్ళతోనా, తమోగుణంతో ఉన్న వాళ్ళతోనా? మనము తమోగుణంలో ఉన్న వాళ్ళతోటి, రజోగుణం ఉన్న వాళ్ళతోటి, తమోగుణంలో ఉన్నవాడితో దూరంగా ఉండాలి. రజోగుణంతో ఉన్నవాడితో జాగ్రత్తగా ఉండాలి. సత్వగుణంలో ఉన్నవాడితో స్నేహం చేయాలి. కానీ భక్తులకు ప్రాణం ఇవ్వాలి. మళ్ళీ ఒకసారి చెప్తాం, ఎవరితో ఎలా ఉండాలి? తమోగుణంతో ఉన్నవాడికి దూరంగా ఉండాలి, ఎందుకంటే వాడు పిచ్చివాడు, వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. రజోగుణంతో ఉన్నవాడితో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాడు ఫాస్ట్ డెసిషన్స్ తీసేసుకుంటాడు. ఇప్పుడే నీ ఫోన్ ఇవ్వు అని తీసుకున్నాడు ఒకడు, నా ఫోన్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇస్తాలే ప్రభు నీకు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళతో ఎలా అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. సత్వగుణంతో స్నేహం చేయాలి. వాళ్ళు మంచివాడు, వాళ్ళని భక్తులకు మెల్లమెల్లగా తీసుకురావచ్చు, కానీ ప్రాణం ఇవ్వకూడదు. వాళ్ళు భక్తులకు మాత్రమే ప్రాణం ఇవ్వాలి. ఇలా ఎవరితో ఎలా ఉండాలి? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? ప్రహ్లాద్ మైక్ ఇవ్వండి. పద్యకి పర్వాలేదు, చెప్పు. అంటే కొంతమంది ఉంటారు మాంసం ఎక్కువ తింటారు, అప్పుడు
మాంసం ఎక్కువ తింటే ఏ గుణంలో ఉంటాడు, ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా తమో గుణంలోనే ఉంటాడు. ఎందుకంటే మాంసం తినేవాళ్ళు తమో గుణంలోనే ఉంటారు. ఎందుకంటే హింసాత్మకులు అని చెప్పారు, అది హింసతో కూడింది కాబట్టి అది తమో గుణానికి చెందింది. అంటే ఆయన మాంసం తింటారు హెల్పింగ్ నేచర్ ఉంటుంది అప్పుడు మాంసం తింటాడు కానీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అప్పుడు రజోగుణం చెందినవారా లేకపోతే తమోగుణం చెందినవారా? రజోగుణంలో చెప్తున్నాడా తమో గుణంగా చెప్తున్నాడు? మంచి ప్రశ్న అడిగాడు. మాంసం తింటాడు కానీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. హెల్పింగ్ నేచర్ ఉంటే సత్వగుణం అనుకుందాం. వాడు సత్వగుణంలో ఉన్నాడా తమో గుణంలో ఉన్నాడు? ప్రతి మనిషికి కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. కానీ మనుషులు సహజంగా మానవ లోకం రజోగుణం ప్రసిద్ధం అందులో ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం పొద్దున్నే లేచామనుకోండి అంత ప్రశాంతంగా ఉంటుంది, సత్వగుణంలో ఉంటాం. పొద్దున లేవకుండా చాలా లేటుగా లేచి ఇట్లా చేసి ఉంటాం అనుకోండి, రజోగుణంలో ఉంటాం. ఇంకా తాగి పడుకొని వచ్చిన వాళ్ళు తమో గుణంలో ఉంటారు. మరి ఒక అతనికి హెల్పింగ్ నేచర్ ఉంది, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్నాడు, వాడు సత్వగుణంలో ఉన్నట్ట? ఒక ఆవిడ నాకు చెప్తా ఉంది, మా అబ్బాయికి మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి, చాలా హెల్పింగ్ నేచర్, ఏది కావాలన్నా వచ్చేస్తారు చేస్తారు. ఒక మాతాజీ చెప్పారు, మంచిగా ఉంది మాతాజీ, అంత బాగుంది కదా, అంత బాగుంది, బ్రహ్మాండం, చాలామంది పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ కనిపించింది మాతాజీ బాగున్నావా? లేదు ప్రభు బాగాలేదు, చాలా దుఃఖం వచ్చింది. ఏంటంటే మా అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి. ఎట్లా మాతాజీ అంటే మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడితో వెళ్ళిపోయిందండి. హెల్పింగ్ నేచర్ ఉన్నాడు ఇంట్లో, ఒకళ్ళతోటి హెల్పింగ్ నేచర్ ఉంది, ఇంకొక రోజు ఇంకో పక్కన ఇంకొక అమ్మాయిని తీసుకెళ్తున్నాడు. ఎట్లా వాళ్ళని? ఒక మనిషి యొక్క స్వభావం తమో గుణంలో ఉన్నవాడు ఏదో కొద్దిగా హెల్ప్ చేసినంత మాత్రాన మనము దాన్ని చూసి ఆనందించకూడదు. హింస చేస్తున్నాడు అంటే వాడు తమో గుణంలోనే ఉన్నాడు. తమో గుణంతో ఉన్నవాడు ఎట్లుండాలి? ఇందాక చెప్పారు, దూరంగా ఉండాలి. ఆ మాతాజీకి అర్థం కాదు, చాలా రోజుల తర్వాత అర్థమైంది. భగవద్గీతలో చెప్పారు లక్షణాలు, ఈ లక్షణాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళతో ఎలా ఉండాలని. ఒక మాతాజీ అట్లాగే ఇంకొక మాతాజీ, ఓల్డ్ మాతాజీ, వాళ్ళ ఊర్లో కేరళలో ఆమె ఒక్కతే ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఎక్కడ గల్ఫ్లో ఉన్నారు. ఒక అబ్బాయి వస్తూ ఉన్నాడు, హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్లో దింపుతూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి ఆమెను చంపేసి మొత్తం గోల్డ్ అన్నీ తీసుకొని పారిపోయాడు. హెల్పింగ్ నేచర్ ఒక్కటే చూడొద్దు, ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు కూడా మనం చూడాలి. ఒక జంతువుని చంపి తింటూ నువ్వు ఇంకో జీవికి సహాయం చేస్తున్నావు అంటే అందులో ఏదో తేడా ఉంది వాడితోటి, అది అర్థం చేసుకోవాలి మనం. అటువంటి వాళ్ళకు దూరంగా ఉండాలి. చివరి ప్రశ్న సాక్షి గోపాల్ బాబు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ భౌతిక జగత్తులో మనం భక్తులు ఇచ్చినప్పుడు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇతర సంస్థలు చాలా మంది పనిచేస్తారు ఉద్యోగం కావచ్చు. సో అప్పుడు భగవంతుడే మన యజమాని అనే ఆలోచన రాకపోతున్నాం. భగవంతుడు యజమాని అని చెప్పేసి మనం అనుకుంటాము, ప్రతిదానికి భగవంతుడు యజమాని మనం భగవంతుడితో తీసుకున్నాం అనుకుంటాము. కానీ మన పైన ఉన్నటువంటి యజమానులంతా రజో తమో గుణం ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం నుంచి మనం ఎట్లా బయటపడతాము? చాలా మంచి ప్రశ్న అడిగారు. మనము భగవంతుడు యజమాని అనే భావంతో మనం పనిచేస్తూ ఉంటాము, అనేక సంస్థల్లో కానీ ఉద్యోగం చేస్తూ ఉంటాము. కానీ మన యొక్క నాయకులు వాళ్ళు రజోగుణంలోనూ తమో గుణంలోనూ ఉంటే ఎలాగా? హిరణ్యకశిపుడు తమో గుణంలోనూ రజోగుణంలోనూ ఉన్నాడు, కానీ ప్రహ్లాదుడు శుద్ధ సత్వంలో ఉన్నాడు. నాయకుడు తండ్రి కావచ్చు, నాయకుడు అధికారి కావచ్చు, నాయకుడు ఎవరైనా కావచ్చు, వాళ్ళ గుణాలతో మనం ప్రభావితం కాకూడదు, వాళ్ళ గుణాలతో మనం ప్రభావితం కాదు. ఒక్కొక్కసారి వాళ్ళ ఆజ్ఞను బట్టి మనం నడుచుకోవాలి, అది తప్పదు.
కానీ వాళ్ళ గుణాలకు మనం ప్రభావితం కాకూడదు. ఇప్పుడు ఎవరైనా అరుస్తున్నారు అనుకోండి, ఏం చెప్పేటప్పుడు మనం నిదానంగా చెప్పచ్చు. వాళ్ళు అరుస్తున్నప్పటికీ మనం నిదానంగానే చెప్పామనుకోండి, వాళ్ళు అరవడం ఆపేస్తారు. వాళ్ళు అరుస్తుంటే మనం అరుస్తున్నాం అనుకోండి, ఇంకా చాలామంది వచ్చి అరుస్తారు, చాలా సమస్యలు వస్తాయి. రజోగుణంలో తమోగుణంలో ఉన్న వాళ్ళతో కూడా మనం పని చేయాల్సి రావచ్చు. మన కుటుంబమే అనుకోండి, కొంతమంది రజోగుణంలో ఉండొచ్చు, కొంచెం తమోగుణంలో ఉండొచ్చు. మనము సత్వగుణంలో శుద్ధ సత్వగుణంలో ఉంటే భక్తిర్ సంజాయతే భక్తి, భక్తి వల్ల భక్తి కలుగుతుంది. భక్తి అనేది ఒక అంటువ్యాధి లాంటిది. అంటువ్యాధి ఎప్పుడు వస్తుంది? పక్కన వాడికి కలకలకు వచ్చింది, వాటితో పాటికి వస్తే తిరిగితే మనకు కూడా కలకలకు వస్తుంది. వాడికి కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది, మన వాటితో తిరిగితే మనకు కూడా కరోనా వస్తుంది. భక్తి కూడా అట్లాంటిదే. వానికి ఉంటే మనకు వస్తుంది. ఇంకొకటి, వానికి లేదనుకుందాం, నాయకుడైనా మనకు ఉంది. మనం భక్తిని మనం చేస్తుంటే ఆ భక్తితోటి వాళ్ళు కూడా ప్రేరణ పొందుతారు. కాబట్టి నాయకుడు మంచోడు కాదని మనం కూడా ఎప్పుడూ తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇట్లా ఉంది అట్లా ఉంది, సంస్థలు ఎలా ఉన్నాయి, ఇక్కడ అలా ఉంది, ఉద్యోగం అలా ఉంది, అలా ఉద్యోగం ఉంది, మనం ఏమవుతాం? మనం కూడా తమగుణం వెళ్ళిపోతాం. ఇది రామాయణం చదువుకునే టైం. రామాయణంలోంచి ఒక కథ చెప్తాం. ఒకసారి రాముడు అయోధ్యలో మంత్రులతో గూఢచారులతో కొలువు తీరి ఉండాలి. రోజు వచ్చి అడుగుతుంటారు, నా కోసం ఎవరన్నా వచ్చారా, నాతో మాట్లాడాల్సినవి ఏమైనా ఉన్నాయా అని రామరాజ్యంలో రాముడు ప్రతిరోజు అడుగుతుండేవాడు. వాళ్ళు ఏం లేవని చెప్తుంటారు. ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్, అది చెప్పారు. దాన్ని మనకు తెలిసి స్టోరీ. దానివల్లే ఎవరో సీతామాతని ఇలా అన్నారని ఒక చాకలతను రాముడికి దుఃఖం కలిగి ఆవిడ పంపించేశాడు. అది కాదు నేను చెప్పేది. ఇంకొకసారి నా కోసం ఎవరన్నా వచ్చారంటే బయటికి వెళ్ళి చూశారు మంత్రులు, ఎవరు లేరు, ఎవరో ఉన్నారు, వెళ్ళి చూడండి అని చెప్పాడు రాము. ఎవరున్నారు అంటే ఒక కుక్క ఉంది బయట. ఒక కుక్క ఉంది బయట, మిమ్మల్ని కలవాలనుకుంటోంది, రాముని చూడాలనుకుంటోంది. అయితే కుక్కని తీసుకెళ్తారు సభలోకి. రాముడు కుక్కని అడుగుతున్నాడు, ఎందుకు దుఃఖం కలిగింది నీకు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు నాతోటి అంటే, నేనేం తప్పు చేయకుండానే ఒక బ్రాహ్మణుడు నన్ను కొట్టాడు, అందుకని నాకు దుఃఖం కలిగింది. ఆ బ్రాహ్మణుని తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చారు. అయ్యగారు మీరు కుక్కను కొట్టారా? కొట్టాను. నిజం ఒప్పుకున్నాడు. అప్పుడు మంత్రులను అడిగాడు, ఈ అయ్యగారిని మనం శిక్షించవచ్చా? మంత్రులు, అపచారం, అయ్యగారిని ఎట్లా శిక్షిస్తాం? బ్రాహ్మణుని మనం శిక్షిస్తామా? శిక్షించము అన్నారు. కానీ మరి ఈ కుక్కని కొట్టాడు కదా, ఈ కుక్క దుఃఖిస్తోంది, ఎలాగా మీరు చెప్పండి, ఏ శిక్ష వేయాలో అని అడిగాడు రాము. లేదు మేము చెప్పలేదు. రాముడు చివరికి కుక్కనే అడిగాడు, అయ్యగారికి ఏం శిక్ష విధించాలి, నువ్వే చెప్పు. ఆ కుక్క చెప్పిందట, అయోధ్యలో ఒక మఠం ఉంది కదా, ఆ మఠానికి అధిపత్యం చేయండి. అదేంది? శిక్ష అడిగితే మఠానికి అధిపతి నాయకుడిని అధికారం చేయమని అడుగుతుంది, ఎందుకు అట్లా చెప్పామని కుక్కని అడిగాడు. పూర్వజన్మలో నేను అదే అని ఆ కుక్క చెప్పింది, నేను ఆ మఠానికి అధిపతిని. అట్లా పెడితే వాళ్ళ తప్పులు వాళ్ళే చేస్తారు, వాళ్ళ తప్పులు చేస్తే నాలాగా కుక్క అయిపోతాడు, ఇదే శిక్ష అని చెప్పింది. అధికారము అనేది లభిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒక నాయకత్వం వహిస్తే. అందుకే ఋషభదేవుడు చెప్తున్నాడు, నీకు నీ యొక్క శిష్యుల్ని అంటే నీ యొక్క అనుచరుల్ని వాళ్ళని ఉద్ధరించలేకపోతే నాయకుడివి కావద్దు, తల్లివి కావద్దు, తండ్రివి కావద్దు, రాజువు కావద్దు, బంధువు కావద్దు, స్నేహితుడు కావద్దు, దేవతవు కూడా కావద్దు, నీ వాళ్ళని ఉద్ధరించలేకపోతే అని చెప్తున్నారు. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నాయకుడిని ఎవరైతే అనుసరిస్తున్నారో అనుచరులు, వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏమిటంటే, నాకు నచ్చినా నచ్చకపోయినా వీళ్ళు నాయకులు కాబట్టి ఇవి నేను చేయాలి, ఏదైతే ధర్మ వ్యతిరేకమైంది కాదో అవి మనం చేయాలి. అది మనకు కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చదు, కానీ చేయాలి. కానీ ఎప్పుడు మనం తిట్టుకుంటూ కూర్చున్నాం అనుకోండి, వచ్చే జన్మలో మనం ఏమవుతాం? మనం నాయకులు అవుతాం, మళ్ళీ మనం అవే తప్పులు చేస్తాం. మనకు మూడు విధానాలు ఉన్నాయి. ఒకటి, ఒక నాయకుడి దగ్గర
మనము వాళ్ళ బృందంలో సభ్యుడిగా ఉండడం, లేదా మనం నాయకత్వం వహించి కొంతమందిని మనం గైడ్ చేస్తాం, లేదా చప్పుడు చేయకుండా ఉంటాం. మూడు విధానాలు: లీడ్, ఫాలో, స్టే సైలెంట్. ఇది ఒక నీతి శాస్త్రంలో చెప్పబడిన విషయం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? నందసంభపురం ప్రశ్న అడుగుతున్నారు. ఏంటంటే ప్రశ్న కాదు, ఒక విషయం చెప్తున్నారు. కలియుగంలో అనేక మంది వంచకులు మోసం చేస్తుంటారు. ఎట్లా మనం మోసగింపబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మహాప్రభువులు చెప్పిన ఒక విషయాన్ని మనం పాటించాలి, ఒక ఆజ్ఞను. అదేమిటి అంటే అసత్సంగత్యాలు, అంటే దుష్టులకు దూరంగా ఉండడం. అలా చేస్తే వాళ్ళు మనల్ని మోసం చేయరు. కానీ చాలామంది మనకు వాళ్ళ దుష్టులను తెలియదు కదా, వాళ్ళు మంచిగా వస్తారనమాట. అందుకని మనము జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, తమో గుణంలో వాళ్ళతోటి దూరంగా ఉండాలి, తమో గుణం వారితో దూరంగా ఉండాలి, రజోగుణం వారితో జాగ్రత్తగా ఉండాలి. హరే కృష్ణ. మీకు అందరికీ కూడా విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు. రేపు ఉగాది, అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. హరే కృష్ణ.